రెన్యూబుల్ ఎనర్జీ సంబంధించినటువంటి రెన్యూ ఎనర్జీ అనేటటువంటి సంస్థ ఒక కీలకమైనటువంటి అడుగులు వేసింది. అది ఆంధ్రప్రదేశ్లో వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి 82,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి. అయితే 2019లో ప్రభుత్వం మారగానే ఆగిపోయింది. ఆ తర్వాత జగన్ టైంలో కొన్ని ఏదైతే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ చాలా వాటిని ఆపేయడంతో అది కాస్త ఆగిపోయింది. జగన్ హయాంలో ముందుకు వచ్చింది షిరిడి సాయి ఎలక్ట్రికల్స్. ఆ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్తో పాటు అదాని ఇట్లాంటి వాళ్ళందరూ. ఇందులో షిరిడి సాయి మీద విష ప్రచారం గత 5 ఏళ్ల నుండి చేస్తూ వచ్చినటువంటిది తెలుగుదేశం అనుకూల మీడియా. ఎందుకంటే రెన్యూబుల్ని ఆపేసేసి వీళ్ళుని తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి. అయితే ప్రభుత్వం మారిన తర్వాత షిరిడి సాయిని కొనసాగించారు. వాళ్ళు పరిశ్రమలు ఎవరున్నా సరే మేము పక్షపాతం లేకపోతే కక్ష సాధింపు లేదంటూ అరబిందో అయినా వీళ్ళనైనా సరే ఇబ్బంది పెట్టకుండా కొనసాగిస్తున్నది బాబు సర్కార్. లోకేష్ గారు కూడా ఇబ్బంది పెట్టనియట్లేదు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామం ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ మళ్ళీ ఆంధ్రాలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. నిన్న ఏదైతే లోకేష్ సర్ప్రైజ్ చెప్తాను భారీ పెట్టుబడి ఆంధ్రాకి రాబోతుందని ఏదైతే చెప్పారో అది 82,000 కోట్ల రూపాయల పునరుత్పాదక పవర్ ప్రాజెక్ట్. అంటే ఏం లేదు, మన దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో కృష్ణా దగ్గర ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్లు ఉన్నాయి. దానికి వీళ్ళు ఆ దగ్గరలో ఏమైనా ప్రాజెక్టు కట్టుకుంటే ఈ నీళ్ళని అక్కడికి పంప్ అయ్యి అవి మళ్ళీ రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనకు కనుక ఈ కొన్ని షాపింగ్ మాల్స్లో నీళ్లు అలాగా ఫాల్స్లోగా పడి మళ్ళీ అవే రొటేట్ అయ్యి పైకి వెళ్తూ ఉంటాయి చూడండి, ఆ టైప్. అలాగా రీప్రొడ్యూస్ అయ్యేటటువంటి సందర్భంలో దాంట్లో నుంచి పవర్ ప్రొడక్షన్ అన్నటువంటిది అది జగన్ టైంలో అనేక కంపెనీలు ముందుకు వచ్చినాయి. ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ అంతకుముందు బాబు టైంలో వచ్చిందని జగన్ ఆపాడు అన్నటువంటిది వీళ్ళు ప్రస్తావించుకుంటూ వచ్చింది. ఇప్పుడు అది వచ్చి పెట్టుబడులు 82,000 కోట్లు పెట్టబోతుండటం అనేటువంటిది ఆంధ్రాకి అతిపెద్ద పెట్టుబడుల అంశం. ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ప్రొడక్షన్లో ఆంధ్ర అగ్రభాగానికి చేరుతోంది.